నేను కరెక్ట్గా మీరు ఏం మాట్లాడారో వినలేదు కానీ చదివాను తర్వాత ఆ టైంకి నేను మీ ప్రెస్ మీట్ నేను చూడలేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటి బెల్ట్ షాపు, అందులో కల్తీ మద్యం, ఏది ఆల్రెడీ కల్తీ మద్యం సీజన్ ఇది నడుస్తుంది కదా, సో అది తాగి ఈ యాక్సిడెంట్కి కారణమయ్యాడు, ఇంతమంది ప్రాణాలు కోల్పోయాడని డైరెక్ట్గా ఈ కర్నూలు యాక్సిడెంట్ తీసుకొచ్చి మీకు లింక్ చేసేసారు కూటమి ప్రభుత్వానికి. ఎట్లా ఇంత దారుణమైన ఫేక్ ప్రచారం చేస్తుంటే మీరు చెప్పింది ఏంటి, అసలు ఏం జరిగింది మొత్తం? ముందుగా ఈరోజు లైవ్లో డిబేట్లో ఉన్నటువంటి ప్యానల్ స్పీకర్స్ ఇద్దరికి, శ్రీనివాసరావు గారికి అలాగే మేడం గారికి కూడా నమస్కారం. అందరికీ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈ ఘటన జరిగిందో కర్నూలు బస్ యాక్సిడెంట్, కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దుర్ఘటనకు జరిగినటువంటి సంఘటన అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు అయితే, సాక్షాత్తు రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అంశంలో కూడా ఇది ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఏదో మసిపూసి మారేడుకాయ చేసేటువంటి పరిస్థితులు కాకుండా గతంలో కూడా అనేక విషయాల్లో ఈరోజు ప్రజాహితానికి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని కాదు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలని కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నైజాం ఈరోజు ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ఆలోచన చేయడం కూడా నిజంగా సమాజం కూడా ఈరోజు విస్తృతపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, నిన్న కర్నూలులో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్కి ముఖ్యమైనటువంటి కారణం ఒక వ్యక్తి, శివశంకర్ అనేటువంటి వ్యక్తి మద్యం తాగి యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత ఆ బండి రోడ్డు మీద పడేయడంతో ఆ యాక్సిడెంట్ జరిగిందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు అటువంటి దాని మీద ఒక రీసెర్చ్ టీం, అంటే సైకో టీంను ఒకటిని పెట్టుకొని ఏ విషయానికి ఏ విధంగా ప్రభుత్వానికి అపనింద వేయాలనేటువంటి ప్రయత్నంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మితిమీరినటువంటి ఒక సైకో మీడియాని పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. గతంలో తన బండి కింద చనిపోయినటువంటి వ్యక్తికి తను జరిగినటువంటి నష్టానికి వచ్చి మాట్లాడకుండా అది ప్రభుత్వానికో లేకపోతే తను వేరే ఇవ్వలేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు తన వెహికల్ కింద చనిపోయినటువంటి తన కార్యకర్త గురించి ఆ టైంలో రియాక్ట్ అవ్వకుండా దాన్ని ప్రభుత్వానికో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కో అపనింద వేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తిని ఏ విధంగా రాజకీయాల్లో విశ్వసిస్తారు ప్రజలు అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అతను చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా వాళ్ళ టీం ఏదైతే సైకో టీంని పెట్టుకొని ఈరోజు వాస్తవాలకు దగ్గరగా ప్రజలకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక ప్రతిపక్ష హోదాలో లేకుండా కూడా శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పార్టీకి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా తెలుగుదేశం పార్టీకో లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికో అపనింద చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, మీరు నిన్న గూగుల్ విషయం కానీ, ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారి హత్య విషయం కానీ, కోడికత్తి డ్రామా కానివ్వండి, ఈరోజు అమరావతి మీద కమరావతి అని చెప్పినటువంటి విషయాలు కానీ, డిఎస్పీ నియామకాల దగ్గర నుండి ఈరోజు ప్రజల ముందు మొత్తం బహిర్గతం అవుతా ఉంది. ఏ విధంగా తన బ్లూ మీడియాని పెట్టుకొని సైకో సోషల్ మీడియాలో ఉన్నటువంటి సైకోల్ని పెట్టుకొని మద్యం వ్యవహారం వచ్చాక కల్తీ మద్యం, నకిలీ మద్యం, అందులో మీ పార్టీ నాయకులు ఇన్వాల్వ్మెంట్ కూడా కొంత ఉండడము, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీరు ఒక పార్టీని సస్పెండ్ చేశారు, ఇంకా ఎక్కడో లోకల్గా కొంత కుమ్మక్కు వ్యవహారాలు జరుగుతున్నాయని, బహుశా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని ప్రమాదాన్ని దానికి లింక్ చేశారేమో. అదేనండి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జరిగినటువంటి ప్రమాద సంఘటన ఇవాళ వాస్తవాల దగ్గర ఉన్నాయి కదా. అతను శివశంకర్ అనే అతను ఏదైతే పెద్ద టేకూరు అనేటువంటి లక్ష్మి ఆ రేణుకా ఎల్లమ్మ వైన్ షాపులో 7 గంటలకు ఒకసారి వీడియో కనిపిస్తూ ఉంది, 8-20 గంటలకి ఒకసారి మద్యం తీసుకున్నట్టు ఆ సాక్ష్యాధారాలతో సహా ఉన్నప్పుడు కూడా
నిస్సిగ్గుగా తన మీడియాలో, సాక్షి మీడియాలో సాక్ష్యం లేకుండా అంత పెద్ద ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వాస్తవాలు ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వాన్ని తప్పు జరిగింది ఈ విధంగా అని చెప్పి వాస్తవాల ద్వారా ఖండించవచ్చు. కానీ ఈరోజు జరగనటువంటి విషయాన్ని శవాల మీద కూడా రాజకీయాలు చేస్తూ రాబందులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ, సాక్షి మీడియా చేస్తున్నట్టు, సాక్షి దాని అనుబంధ ఉన్నటువంటి మీడియా చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి కూడా అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదండి. ఇటువంటి నెక్స్ట్ అడుగుతాను అంటే వీటి మీద ఎప్పటి నుంచో మనం దాదాపు ఈ 15 నెలల నుంచి ఈ ఫేక్ వ్యవహారం మీద ముఖ్యమంత్రి మాట్లాడారు, డిప్యూటీ సీఎం మాట్లాడారు, హోంమంత్రి మాట్లాడారు, మీలాంటి ఎమ్మెల్యేలు మాట్లాడారు, అరుణ్ గారు అయితే దానికి బాధితులు కూడా. కానీ అయినా జరుగుతున్నాయి. దాని గురించి ఏంటో లాస్ట్లో మాట్లాడదాం. సో శ్రీనివాసరావు గారు, మనం చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుకుంటాం రాజకీయాలు లేకపోతే కుట్రలు కుతంత్రాలు అని. కానీ ఇలాంటి ఆలోచనలు అంటే ఒక దారుణమైన ఒక ఘోరమైన ప్రమాదం జరిగి ఆ కుటుంబాలు ఇంకా అది నిజమా కాదా అని కూడా డైజెస్ట్ చేసుకోవాలనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బైకర్కి ఒక యాక్సిడెంట్